Hello friends, welcome to Amar Pradeep English classes. ఈ రోజు మనం పార్టిసిపుల్స్ అనేటటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఓకే, మరి మనం ఈరోజు టాపిక్లోనికి వెళ్దాం. మొదటగా టైప్స్ ఆఫ్ వర్బ్స్, దీన్ని ఒకసారి రిమైండ్ చేసుకుందాం. సో వర్బ్స్ అనేవి రెండు రకాలు, ఫైనైట్ వర్బ్ అదేవిధంగా నాన్ ఫైనైట్ వర్బ్. ఈ ఫైనైట్ వర్బ్ అంటే ఏంటి, నాన్ ఫైనైట్ వర్బ్ అంటే ఏంటి మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా ఫైనైట్ వర్బ్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ వర్బ్, లింకింగ్ వర్బ్, ఆక్సిలియరీ వర్బ్, వీటి మూడిటి గురించి కూడా తెలుసుకున్నాం. నాన్ ఫైనైట్ వర్బ్కి సంబంధించి కూడా పార్ట్ 1లో మనం జెరండ్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు పార్ట్ 2లో పార్టిసిపుల్ గురించి తెలుసుకుందాం. పార్టిసిపుల్, సో పార్టిసిపుల్ ఇందులో మూడు రకాలు మనం ఇక్కడ చూస్తున్నాం. మొదటిది ప్రెజెంట్ పార్టిసిపుల్, రెండవది పాస్ట్ పార్టిసిపుల్, మూడవది పర్ఫెక్ట్ పార్టిసిపుల్. ఈ విధంగా మూడు రకాల పార్టిసిపుల్స్ ఉన్నాయి. అసలు పార్టిసిపుల్ అంటే ఏంటి మనం చూసినట్లయితే, a participle is a non-finite verb form that has some of the characteristics and functions of both verbs and adjectives. గమనించండి, ఈ పార్టిసిపుల్లో వర్బు లక్షణాలు కనిపిస్తాయి, వర్బు చేసే పనులు కనిపిస్తాయి. అయితే దాన్ని వర్బు అని మనం అనుకునేదానికి లేదు, ఎందుకంటే దాంట్లో అడ్జెక్టివ్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. అంటే వర్బు అదేవిధంగా యాడ్జెక్టివ్, ఈ రెండిటి యొక్క లక్షణాలు కలగలిపి ఉన్నదే పార్టిసిపుల్ అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, అంటే మీరు ఎలాగ దీన్ని డిసైడ్ చేయాలి అని అంటే సెంటెన్స్ని బట్టి డిసైడ్ చేయాలి. సెంటెన్స్ని బట్టి అది వర్బ్ అవ్వచ్చు, యాడ్జెక్టివ్ అవ్వచ్చు పార్టిసిపుల్ అనేది. ఓకేనా. పార్టిసిపుల్ హ్యాస్ బీన్ defined as a word derived from a verb and used as an adjective. అసలు పార్టిసిపుల్ అనే దానికి మనకు అర్థమయ్యే విధంగా దాన్ని నిర్వచనం చెప్పాలి అని అంటే, పార్టిసిపుల్ అనేటటువంటి వర్డ్ వర్బు నుంచి డెరివ్ చేయబడింది. అయితే వర్బు నుంచి డెరివ్ చేయబడ్డా కూడా అది యాడ్జెక్టివ్గా యూజ్ అవుతుంది. అది పుట్టుక వర్బు నుంచి వచ్చింది, అయితే దాని యొక్క ఫంక్షన్ అడ్జెక్టివ్ ఫంక్షన్. వర్బు నుంచి పుట్టి అడ్జెక్టివ్ లాగా ఉపయోగపడేదాన్ని పార్టిసిపుల్ అనొచ్చు అని మనం సింపుల్గా అర్థం చేసుకోవటానికి ఆ డెఫినేషన్ని మనం యూజ్ చేయొచ్చు. మొదటగా ఈ పార్టిసిపుల్స్లో ఉన్న మూడు రకాల్లో ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రెజెంట్ పార్టిసిపుల్ అనంటే ఐఎన్జి ఫామ్. దీన్ని V4 ఫామ్ అని గుర్తుపెట్టుకున్నట్లయితే తర్వాత మనం టెన్సెస్ అవి యూజ్ చేసేటప్పుడు కూడా V1, V2, V3, V4 ఆ విధంగా మనం షార్ట్ కట్లో మనం యూజ్ చేసే దానికోసం ఐఎన్జి ఫామ్ లేదా ఇంగ్ ఫామ్ అనే దానికి V4 ఫామ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ఏంటి అని అంటే ఐఎన్జి ఫామ్. సో ఐఎన్జి ఫామ్ అని అంటే మనం ఎలా చెప్పొచ్చు అనంటే, ఒక ప్లెయిన్ వర్బ్కి ఐఎన్జి తగిలిట. చూడండి, ప్లే, ప్లేయింగ్. ఓకేనా. సో ప్లే ప్లస్ ఐఎన్జి, ఏ వర్బ్ అన్నా తీసుకోండి. ఓకేనా. ఇంగ్ ఫామ్ ఉంటుంది చూసారా, అలా ఇంగ్ ఫామ్ ఉంటే దాన్ని ప్రెజెంట్ పార్టిసిపుల్ అని అంటారు. మనం సౌలభ్యం కోసం V4 అని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఒకసారి ఇక్కడ నేను రాస్తాను చూడండి, ప్లే, రెండవ రూపం ప్లేడ్, మూడవ రూపం కూడా
ప్లేడ్. ఇప్పుడు నేను ఐఎన్జీ ఫామ్ రాయబోతున్నాను, ప్లేయింగ్ అని. దీన్ని వర్బ్ 1 అని V1 అనుకోండి, ఇది V2 అనుకోండి, దీన్ని V3 అనుకుందాం, దీన్ని V4 అని ఆ విధంగా మనం అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఏదైనా ఒక ప్లెయిన్ వర్బ్కి ఇంగ్ తగిలిస్తే దాన్నే ప్రజెంట్ పార్టిసిపుల్ అని అంటారు. ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ అనేది 2 పనులు చేస్తుంది ఇక్కడ. మొదటిది వర్బల్ యాడ్జెక్టివ్. మొదటిది ఏంటి ఫ్రెండ్స్? వర్బల్ యాడ్జెక్టివ్. ఇది మొదటి పని. రెండవది మనకి తెలిసిందే, ఇంగ్ ఫామ్ ఉందంటే కంటిన్యూస్ టెన్సుల్లో అన్నిట్లో కూడా ఇంగ్ ఫామ్ అనేదే ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ పార్టిసిపుల్ 2 పనులు చేస్తుంది. ఒకటి అడ్జెక్టివ్ పని చేస్తుంది, రెండవది కంటిన్యూస్ టెన్స్ని ఇస్తుంది, అందులో మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది. ఆ రెండింటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. అయితే ఇంతకంటే ముందుగా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో జరన్ అంటే చెప్పుకున్నాం కదా. సో జరన్ అంటే కూడా చెప్పుకున్నాం. జరన్ అంటే కూడా ఏం చెప్పాము? ఐఎన్జీ ఫామ్ అనే చెప్పాము. అయితే జరండ్ ఏ పని చేస్తుంది? నౌన్ పని చేస్తుంది. సో జరండ్ అంటే వర్బల్ నౌన్. అయితే జరండు ఐఎన్జీ ఫామ్ అయ్యి ప్రజెంట్ పార్టిసిపుల్ ఐఎన్జీ ఫామ్ అయితే మరి దీన్ని మనం ఎలాగా వేరు చేయొచ్చు, ఎలాగ గుర్తించవచ్చు అని అంటే ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ లైక్ టీచింగ్ అని ఉంది కదండి. సో ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, లైక్ అనేది వర్బ్, టీచింగ్ అనేది ఆబ్జెక్ట్. నాకు టీచింగ్ ఇష్టం. సో ఇక్కడ టీచింగ్ అనేది ఏమవుతుంది అని అంటే జరండ్ అవుతుంది. జరండ్ అనేది నౌన్ కాబట్టి సబ్జెక్ట్గా కానీ ఆబ్జెక్ట్గా కానీ పనిచేస్తుంది. ఇక్కడ టీచింగ్ ఏంటి ఫ్రెండ్స్? జరండ్. ఎందుకు ఇక్కడ జరండ్ అయిందంటే ఇక్కడ టీచింగ్ అనేది ఈ సెంటెన్స్కి ఆబ్జెక్ట్ లాగా పనిచేసింది. క్లియర్? జరండ్ అంటే నౌన్. ఓకేనా? ఆ తర్వాత ఈ ఎగ్జాంపుల్ చూడండి. సో 2 ఎగ్జాంపుల్స్లో కూడా నేను టీచింగ్ అనేదే వాడాను. టీచర్ మస్ట్ యూస్ ప్రాపర్ టీచింగ్ ఎయిడ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే టీచింగ్ ఎయిడ్స్ అంటే బోధనోపకరణాలు అని అంటారు. టీచర్ ఏం చేస్తారనంటే టీచింగ్ ఎయిడ్స్ను ఉపయోగిస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎయిడ్స్ అని అంటే ఇక్కడ ఉపకరణాలు అని అనుకుంటే, టీచింగ్ ఎయిడ్స్ అని అంటే బోధన ఉపకరణాలు. అంటే ఇక్కడ టీచింగ్ అనేది ఎయిడ్స్ అనేటటువంటి నౌన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ టీచింగ్ ఎయిడ్స్లో టీచింగ్ అనేది ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. చూసారా, మన ఫస్ట్ది వచ్చేసింది. సో ఫస్ట్ది వచ్చేసింది కదా. సో ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఏం చేస్తుందని చెప్పాము? 2 పనులు చేస్తుందని చెప్పాము. ఏమేంటి అవి? అడ్జెక్టివ్ పని కానీ ఒక కంటిన్యూస్ టెన్స్ని కానీ ఫామ్ చేస్తుందని. ఒకవేళ నౌన్ని ఫామ్ చేస్తే ఈ మొదటి సెంటెన్స్లో లాగా అది జరండ్ అవుతుంది. రెండవ సెంటెన్స్లో చూసినట్లయితే టీచింగ్ ఎయిడ్స్ అని అంటున్నాం. సో కాబట్టి ఇక్కడ టీచింగ్ అనేది ఎయిడ్స్ అనేటటువంటి నౌన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉపకరణాలు అని అర్థం. రైట్? సో కాబట్టి ఇక్కడ టీచింగ్ అనేది ఏమవుతుంది అని అంటే యాడ్జెక్టివ్ అవుతుంది, అంటే ప్రజెంట్ పార్టిసిపుల్. ఓకేనా? ఆ తర్వాత మనం చూసినట్లయితే ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. ఓకేనా? ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఏ టెన్స్లో ఉంది చెప్పండి ఫ్రెండ్స్? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. అవును కదా? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. సో మనందరికీ కూడా తెలిసిందే, కంటిన్యూస్ టెన్స్ అంటే ఇంగ్ ఫామ్ ఉంటుంది. ఇది మెయిన్ వర్బ్ అయిపోతే ఇదేమవుతుంది? హెల్పింగ్ వర్బ్ అవుతుంది. అర్థమైంది కదండి ఫ్రెండ్స్? ప్రజెంట్ పార్టిసిపుల్ అనంటే ఐఎన్జీ ఫామ్. ప్రజెంట్ పార్టిసిపుల్ అనేది 2 పనులు చేస్తుంది. ఏమేంటి ఆ పనులు అనంటే అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి టీచింగే కదా, అడ్జెక్టివ్ లాగా పనిచేసింది. కంటిన్యూస్ టెన్స్ని ఫామ్ చేయటంలో కూడా తోడ్పడుతుంది. క్లియర్? కాబట్టి ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే అది. ఆ తర్వాత నెక్స్ట్ పార్టిసిపుల్ అయినటువంటి పాస్ట్ పార్టిసిపుల్ గురించి చూద్దాం. ఈ పాస్ట్ పార్టిసిపుల్ అని అంటే థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, V3 అని అంటారు. ఇందాక మనం ప్లేడ్ అన్నాము కదా. జనరల్గా వర్బ్ 3లు ఈడీతో ఎక్కువ ఎండ్ అవుతాయి. కొన్నిసార్లు జస్ట్ డీతో ఎండ్ అవ్వచ్చు, కొన్నిసార్లు టీతో ఎండ్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఎన్తో ఎండ్ అవ్వచ్చు. సో వర్బ్స్ తెలిసినట్లయితే మనకు తెలిసిపోతుంది.
పాస్ట్ పార్టిసిపుల్ అని అంటే వర్బ్ యొక్క ఎన్నో రూపం? మూడో రూపం అని అర్థం. ఓకేనా? ఇది కూడా ఏం పని చేస్తుంది అని అంటే ఇందాక చేసినట్టుగానే అడ్జెక్టివ్ పని చేస్తుంది. చూసారా ఏం పని చేస్తుంది? అడ్జెక్టివ్ పని చేస్తుంది. ఇది ఏ టెన్స్ని మనకి ఇస్తుంది అని అంటే పర్ఫెక్ట్ టెన్స్ని మనకి ఇస్తుంది. సో పర్ఫెక్ట్ టెన్స్ అంటే మనకు తెలుసు, ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. అవును కదా, పర్ఫెక్ట్ టెన్స్ అంటే తెలుసు కదా. సో కాబట్టి ఆ విధమైన పర్ఫెక్ట్ టెన్స్ని ఇవ్వటం ఒక బాధ్యత. సో అలా పర్ఫెక్ట్ టెన్స్ని ఇచ్చేటప్పుడు పాస్ట్ పార్టిసిపుల్ ఎవరిలాగా పనిచేస్తుంది అని అంటే వర్బ్ లాగా పనిచేస్తుంది. ఎవరిలాగా పనిచేస్తుంది? వర్బ్ లాగా పనిచేస్తుంది. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఇది ఎలాగ పనిచేస్తుంది అని అంటే యాడ్జెక్టివ్ లాగా కూడా పనిచేస్తుంది. మరి ఎగ్జాంపుల్ చూసామంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఐ హ్యావ్ స్పోకెన్ టు హర్. సో మొదటి ఎగ్జాంపుల్లో హ్యావ్ స్పోకెన్ టు హర్, ఇది ఏ టెన్స్లో ఉంది అని అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. అవును కదా. సో ఎందుకంటే హ్యావ్ ప్లస్ V3, ఇక్కడ స్పోకెన్ అనేది మెయిన్ వర్బ్ అయింది, హ్యావ్ అనేది ఏమైంది? హెల్పింగ్ వర్బ్ అయింది. ఇక్కడ స్పోకెన్ చేసే పని ఏంటనంటే వర్బ్ పని చేస్తుంది, మెయిన్ వర్బ్. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే స్పోకెన్ వర్డ్స్ కెనాట్ బి రివోక్డ్. ఇక్కడ మీరు చూసినట్లయితే వర్డ్స్ అనేటటువంటి నౌన్ని ఇక్కడ క్వాలిఫై చేస్తున్నటువంటి పదం ఏంటంటే స్పోకెన్ వర్డ్స్, మాట్లాడిన పదాలు. ఇక్కడ స్పోకెన్ అనేది ఏంటి? ఇక్కడ స్పోకెన్ మనం జనరల్గా స్పోకెన్ ఇంగ్లీష్ అని కూడా వాడతాం. అవును కదా. స్పోకెన్ అనేది ఏం చేస్తుంది? ఇక్కడ పక్కన ఉన్నటువంటి పదాన్ని క్వాలిఫై చేస్తుంది. కాబట్టి ఇక్కడ స్పోకెన్ అనేది ఏమవుతుంది అని అంటే యాడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది? యాడ్జెక్టివ్. ఎందుకు యాడ్జెక్టివ్ అయింది అని అంటే ఇక్కడ స్పోకెన్ అనేది పక్కన ఉన్నటువంటి వర్డ్స్ అనేటటువంటి నౌన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి. ఐ రిపీట్, ఇక్కడ మొదటి సెంటెన్స్లో వర్బ్ పనిచేసింది, రెండవ సెంటెన్స్లో యాడ్జెక్టివ్ పనిచేసింది. ఈ రెండు రూపాలు కూడా ఒకటే. ఏ రూపం చెప్పండి? వర్బ్ 3, థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. దాన్ని పాస్ట్ పార్టిసిపుల్ అని అంటారు. ఓకేనా. ఇప్పుడు ఒకవేళ ఎగ్జామ్స్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయమన్నారు అనుకోండి, మొదటి సెంటెన్స్ ఇచ్చి స్పోకెన్ కింద అండర్లైన్ ఇస్తే దాన్ని మనం ఏమనాలంటే వర్బ్ అని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. రెండవ సెంటెన్స్ ఇచ్చి స్పోకెన్ కింద అండర్లైన్ ఇస్తే దాన్ని మనం అడ్జెక్టివ్ అని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. చూసారా, రెండు కూడా స్పెల్లింగ్ కూడా ఒకటే, అయితే అది ప్లే చేసే రోల్ అనేది డిఫరెంట్గా ఉంది. సో దాన్ని మనం ఆ విధంగా పాస్ట్ పార్టిసిపుల్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. రెండు పార్టిసిపుల్స్ అయిపోయినాయి కదా. మూడవ పార్టిసిపుల్ ఏంటి అని అంటే పర్ఫెక్ట్ పార్టిసిపుల్. ఇది ఎలా ఉంటుంది అని అంటే హ్యావింగ్ ప్లస్ V3. గమనించాలి, పాస్ట్ పార్టిసిపుల్ అంటే మనందరికీ తెలుసు వర్బ్ యొక్క మూడో రూపం, ఇంతకు ముందే మనం నేర్చుకున్నాం. దీనికి ముందు హ్యావింగ్ అనే దాన్ని యాడ్ చేసామనుకోండి, ఆ వచ్చేదే పర్ఫెక్ట్ పార్టిసిపుల్. అంతే కదా. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ING ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3. ఇప్పుడు పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటే హ్యావింగ్ని ఆ V3కి కలిపితే దట్ ఈస్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్. అసలు ఈ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ దేనికి ఉపయోగిస్తారు అని అంటే చూడండి, పర్ఫెక్ట్ పార్టిసిపుల్ క్లాజెస్ షో దట్ ద యాక్షన్ దే డిస్క్రైబ్ వాజ్ ఫినిష్డ్ బిఫోర్ ద యాక్షన్ ఇన్ ద మెయిన్ క్లాస్. ఎప్పుడైనా కూడా గమనించండి, పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ఉంది అని అంటే అందులో మనం 2 క్లాజెస్ని మనం చూడొచ్చు. ఓకేనా. ఇంకా చెప్పాలి అని అంటే రెండిట్లో ఏది ముందు అనే విధంగా ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ పర్ఫెక్ట్ పార్టిసిపుల్తో ఉండేటటువంటి క్లాజ్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది అని అంటే పని ముందు చేసినట్టుగా చెప్తుంది. ఓకేనా. సో చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే హ్యావింగ్ సీన్ ద టైగర్ హీ ర్యాన్ అవే. చూడండి, ఇక్కడ అతను పరిగెత్తాడు. అతను పరిగెత్తటానికంటే ముందు ఏం జరిగింది? పులిని చూశాడు. అంటే ఇది ముందు జరిగిందని ఎట్లా చెప్పగలిగాను నేను అంటే హ్యావింగ్ ప్లస్ V3 పర్ఫెక్ట్ పార్టిసిపుల్ని వాడాను కాబట్టి హ్యావింగ్ ప్లస్ V3 ఉంది కాబట్టి ఇదే ముందు జరిగినట్టు. అతను హోంవర్క్ ఫస్ట్ ఫినిష్ చేశాడా, ఆడటానికి రెడీ అయ్యాడా అని అంటే హోంవర్కే ఫస్ట్ ఫినిష్ చేశాడు. ఎందుకని అంటే నేను పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ఉపయోగించి చెప్పాను హ్యావింగ్ ఫినిష్డ్ అని.
ఆ తర్వాత హ్యావింగ్ డెలివర్డ్ ద మెసేజ్ హీ లెఫ్ట్ ఇమీడియట్లీ. మెసేజ్ని ముందు మెసేజ్ ఇచ్చాడా లేకపోతే వెళ్ళిపోయాడనంటే ఏమైందంటే ఇక్కడ ముందు మెసేజ్ ఇచ్చాడు, తర్వాత ఆయన బయలుదేరాడు, వెళ్ళిపోయాడు అని. అంటే ఇక్కడ ఏది ముందు జరిగింది అని అంటే పర్ఫెక్ట్ పార్టిసిపుల్. మనకి ఎలా గుర్తు అని అంటే హ్యావింగ్ ప్లస్ V3. సో ఈ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ యొక్క ఉపయోగం ఏంటి అని అంటే ముందు జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాన్ని తెలియజేయటానికి యూజ్ అయ్యేటటువంటి ఈ కాంబినేషన్. ఏంటా కాంబినేషన్ అంటే హ్యావింగ్ ప్లస్ V3 కాంబినేషన్. దాన్ని పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, సో అది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, అదేవిధంగా పర్ఫెక్ట్ పార్టిసిపుల్. సో మన ఛానల్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.